సో ఈరోజు మన వీడియో ఏంటంటే హరిప్రియ మీద ప్రాంక్ చేయబోతున్నా. అంటే నేను హరిప్రియ గొడవపడడం అంటే గొడవపడడం ఇప్పటికీ వాళ్ళ మ్యారేజ్ 3 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు కూడా మాకు ఇట్లాంటి గొడవలు కాలేదు. అయితే ఈరోజు ఏదో ఒక పని మీద ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నేను గట్టిగా సీరియస్ అవ్వబోతున్నా. ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. అండ్ ఫ్యామిలీ కూడా ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. అంటే మేము ఎప్పుడు క్లోజ్ ఉండడం, ఎప్పుడు గొడవలే, ఒక ఓన్ సిస్టర్స్ లానే ఉంటాం. తమ్ముడు ఉన్నాడు, అందరు ఉన్నారు ఇంట్లో. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. రియాక్షన్ చూద్దాం. నేను సీరియస్ అయితే మెయిన్ హరిప్రియ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. నాకు తెలిసి ఇప్పటివరకు ఒక్క మాట కూడా అనుకోలేదు మేము. వాళ్ళు అయినా సరే నాకే టెన్షన్ అవుతుంది. చూద్దాం, ఏదో ఒక పనిలా ఏదో ఒకటి చూసి నేను సీరియస్ అవ్వాలి. హరిప్రియ రియాక్షన్, ఫ్యామిలీ రియాక్షన్ చూద్దాం. సో ఇప్పుడే లేచిరు వాళ్ళు. ఏదో నార్మల్ వ్లాగ్ అని చెప్తున్నాను నేను హరిప్రియకి. వస్తున్నారు. వచ్చిండయా సైంటిస్ట్. డోర్ సౌండ్ వస్తుంది పోతుంది. తమ్ముడు వచ్చిండు, ఇంకా వస్తలేదేందా అని చూస్తున్నా. వచ్చేసింది. ఏదమ్మా అవి ఏమో తెస్తుంది. ఏటవి? స్టాండ్ రిమూవర్ అంట, ఏదో వేసింది మొత్తాన్ని. అవునా, వెరీ గుడ్. ఎవరికి? తమ్ముడుకా? ఓకే. ఏం స్నాక్స్ చేస్తున్నావు అమ్మా? ఇప్పుడు తినాలి కదా, స్నాక్స్ టైం అయింది కదా. ఓ ఓకే. అవి వేస్ట్ చేస్తా. మంచిది. ఓకే. పానీపూరి స్నాక్స్ చేయబోతుంది మా హరిప్రియ. చూద్దాం ఎట్లేసో ఏందో ఏమేమో. అబ్బో తినాలంటే ఇప్పుడు. ప్రస్తుతానికి బిజీ ఉన్నారు అందరూ. ఇక్కడ సోంపు ఇక్కడ ఉంది. అది గిదా మంచి సోంపు ఉండే కదా నిన్న మాడది. కలర్స్ ఉండే కదా అన్ని. మరి గదే కావాలి. గిదెందుకు నాకు? సోంపు నిన్న అదే తీసిన కదా, జోక్ లాగా కనిపిస్తుందా? సోంపు నిన్న నీ ముందుగా తీసింది అది ఆడ సీసాలో. నీ ముందే కదా వేసుకున్నా, గదే అడిగిన. ఈ సోంపు ఆ సోంపు అట్లా ఉందని నాకు తెలియదా? తెలుసు కదా. ఇదే సోంపు నీ ముందే కదా వేసుకున్నారు. ఇప్పుడా నువ్వు ఇడ నీకు చూపించుకుంటేనే వేసుకున్నా. ఇదేంది అంటేనే ఆడ చెప్పినావు. అందుకే అన్న నుంచి ఇచ్చిన. నవ్వుతారేందే? నడు అవును. ఎంత మంచి తాగి నిన్న సోంపు నేను ఎక్కడ తీసుకున్నారా? గడ తీసుకోలేదా? సోంపు అడగగానే గిన్నెలు ఉందంట, గడ్లు ఉందంట. ఆమె ముందే తీసుకున్నా. అది చూపించాలి కదరా. ఏముందో తీసుకున్నా సోంపు నిన్న. కాదు, మీరు పెరుగు తినకపోతే పక్కోళ్ళు తినొద్దా పెరుగు? తినే వాటి దగ్గర ఇట్లా చూసుడు ఏంది? చూసుకోండి, కళ్ళు ఉన్నాయి ఎందుకు చూసుకోవడానికి. చూడండి, ఉండాలిరా, కొంచెం నేర్చుకోవాలి అన్ని. నీళ్ళే ఇద్దరు ఉన్నారు ఆడ స్టవ్ కాడ. ఏదైనా పని చేస్తే ధ్యాస పని మీద ఉండాలిరా. వీళ్ళకి పని మీద తప్పి చేయడం ఉంటుందో తెలియదు.
సోంప సోంపు గురించి ఇంత పెద్ద కొట్లాటైంది. కాదే నిన్న చూసింది, చూసినప్పుడు చెప్పాలి కదా మరి. ఇంకెంతసేపు వస్తావే? అన్నీ నువ్వు చేస్తే ఏమేం చేస్తుందంట? గిన్నెలు ఒకటే కడుగుతుందటనా? ఏం చేస్తుంది? గిన్నెలు తప్పే కడుగుతలేదు. ఇల్లు నువ్వే ఏడిచినావు, గిన్నెలు తోముతుంది అంతే. కుండ నింపుతుంది. పెద్ద నెట్ వేయచ్చు కదా. ఇట్లుండాలి ఇల్లు, ఎప్పుడు ఇట్లుండాలి, వెలుగు ఉండాలి, ఇట్లా బ్రైట్నెస్ ఉండాలి, ఇల్లు అంతా మంచిగా ఉంటుంది. డోర్ వేసుకున్నా. చూస్తున్నానే, చూడొద్దా? నేను వేసింది లైట్లు ఉండాలని, టక్కా టిక్కా టిక్కా బంద్ చేస్తే అంత వాల్యూ లేదా? ఫిల్టర్ ఎందుకు ఆఫ్ చేసినా? నాకు నీళ్ళు లేవాడు ఫిల్టర్కి. ఎదురు సమాధానం, ఎదురు సమాధానం. ఎత్తి పట్టుకో, హ్యాండ్లా పట్టుకో, హ్యాండ్లా. ఎంతెంతో ట్రై చేసిన, ఏం కాలేదు. ఆమె ఫస్ట్లో హర్ట్ అయింది, అడుగుదాం. నిజమనుకున్నావు కదా?
అనుకున్నావు అనుకుంది కానీ చెప్తలేదు. కళ్ళు ఇట్లా ఎర్రగా ఇట్లా అయిపోయినాయి, డల్ అయిపోయింది, కొంచెంసేపు మాట్లాడలేదు. ఎట్లనో వీళ్ళేమో ఏకంగా ఇప్పుడు నన్ను నిలగొట్టేసాలి ఇక్కడ నుంచి అన్న. వాళ్ళిద్దరు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామ, వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామయ్య అయితే ఇంత మంచిగా చేసినాక ఇట్లా 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 కూర్చున్నారు. ఇట్లా మొత్తం ఇట్లా అంతా సైలెన్స్ అయిపోయింది మొత్తం ఒక్కటేసారి. నిజమే అనుకున్నావు హరిప్రియ? అనుకున్నావు ఆ రోజు అన్నది అనలేవు కానీ నేను అన్నప్పుడు అదే పెరిగప్పుడు అయితే నువ్వు నిజంగానే ఫీల్ అయినావు కదా, అయ్యో ఏంది అట్లా హట్ అయింది తెలుస్తుంది నాకు. బాధ కాలే అది, అదే మరి నేను చెప్పేది, బాధ అయ్యింది. మనం ఫస్ట్ లో అనుకున్నట్టే ఎప్పుడు కొట్లాడుకోం కాబట్టి సట్టుకున్న ఒక మాట అనగానే హట్ అయింది, లేకపోతే హట్ కాదు. వేరే ఇప్పుడు మా తమ్ముడు ఎవరన్నా ఏమనంటే అంటది, నేను అనగానే సైలెంట్గా హట్ అయింది. ఏదో చేసినాం కానీ అలవాట్లేని ప్రాణం కదా, తొందరగా ఎక్కువ హట్ చేయాలనిపిలే. అది మొత్తానికైతే మా హరిప్రియ కంటే ఎక్కువ వీళ్ళు హట్ అయ్యారు. వీళ్ళు చాలా హట్ అయ్యారు. అవి అయింది, కొంచెం అయింది. ఇట్లాంటి మనకు అలవాట్లేవు, సెట్ కాలేదు, ఏదో అనుకుంటే ఏదో అయింది. ఓకే.